బీఆర్ఎస్ పాలనలో ఆగడాలు పెరిగిపోయాయని ప్రజలు మార్పు కోరుతున్నారని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక తరహాలో తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో గెలిపిస్తే ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి రూపురేఖలు మారుస్తానంటున్న కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్తో మా నిజామాబాద్ ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. నెలకొన్నది. ఇటు ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇటు మదన్ మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మనతో మదన్ మోహన్ గారు ఉన్నారు. చెప్పండి సార్, అసలు ఎల్లారెడ్డికి సంబంధించి ఎలా ఉంది? మీరు ఇప్పటికే ప్రజల్లోకి కూడా వెళ్తున్నారు, ఏమంటున్నారు ప్రజలు? ఈరోజు చాలా అసమ్మతి ఉన్నారు. ఈరోజు ఈ టీఆర్ఎస్ పార్టీ మీద, సురేందర్ మీద, ఎందుకంటే చాలా నమ్మకంతో ఆయన ఓటేసినారు డబ్బులు ఇచ్చి. ఇలా ఏ ఊర్లో కానీ ఒక ఇల్లు లేదు, ఒక రోడ్డు సక్క లేదు, మోరీళ్ళు సక్క లేవు, పెన్షన్లు లేవు, రేషన్ కార్డుల ప్రాబ్లం అది, పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఒక్క పోవడానికి తాండాల కష్టం ఉంది, నీళ్ళు వస్తలేవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వంద సమస్యలు ఉన్నాయి. ఈరోజు ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు సోనియమ్మ డిక్లేర్ చేసిందో 6 గ్యారంటీలకి ఇవాళ రైతులు కూడా, ఈ ప్రాంతం అంతా రైతుల ప్రాంతం, ఇవాళ 2 లక్షల రుణమాఫీ కూడా కాలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ప్రధానంగా చేసిన అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని మళ్ళీ అంటున్నారు అధికార పార్టీ వాళ్ళు. నాకైతే ఆయన సురేందర్ కనిపించింది అభివృద్ధి, కానీ నేను మా పార్టీ కార్యకర్తలు కలిసి మేము గ్రామ తాండా ఇల్లుంటే మోరి తిరిగినాం. ఎక్కడ ఒక ఇల్లు లేదు, ఒక మోరి సక్క లేదు. మరి ఆయన అభివృద్ధి అంటే ఏందో, మనిషి పుట్టినందుకు ఉండడానికి ఒక ఇల్లు కావాలి, 3 పూటలు తినడానికి ఉంటే అది కూడా లేనప్పటికీ అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలుస్తలేదు. చివరిగా ఎల్లారెడ్డి ప్రజల్ని ఏం కోరుతారు ఈ ఎలక్షన్ సందర్భంగా? నేను ఎల్లారెడ్డి ప్రజలు ఒకటే కోరుతున్నాను, మీరు గ్రామాలకు వచ్చినప్పుడు ఈ సురేందర్ 5 సంవత్సరాలు మీ ఊరికి రాలే, ఒక అభివృద్ధి చేయలే, ఒక ఇల్లు కట్టలే, ఒక మోరీ కట్టలే, ఒక రోడ్ వేయలే, ఒక నీళ్ళ సమస్య తీరలేదు, మీరు చచ్చిపోతే పట్టించుకోలేదు, ఒక హాస్పిటల్ తీసుకోలేదు, ఒక స్కూల్ లేదు. మరి అలా వస్తే నేను ఎల్లారెడ్డి ప్రజలను చైతన్యవంతులు, నేను అడుగుతున్నా, ఇది చరిత్ర ఉన్న ప్రాంతం, ఇది నేను అడుగుతున్నాను, గ్రామంలోకి అడగండి ఎందుకు వస్తున్నావు, మరి ఆయనకు డిపాజిట్ పొడగొట్టానని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రం మీరు రానున్న ఎలక్షన్లో ఇటు ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని అటు మదన్ మోహన్ చెబుతున్నారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంది. ఒక కాంగ్రెస్ పార్టీతో పార్టీ నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతుందని చెప్పి మదన్ మోహన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్.